మెదక్ జిల్లాకి వెళ్ళి వచ్చిన నా పేరు చంద్రగౌడ్. నిరసన ఏంటి? ఇప్పుడు విచారణకు హాజరు కావడం వల్ల కేసీఆర్ కి అవుతున్నటువంటి డ్యామేజ్ ఏంటి? ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేస్తారు? కేవలము కుట్రపూరితమైనటువంటి చర్య. తెలంగాణ సాధన యోధుడు మరి ఈరోజు జీవనాధారమైనటువంటి కాళేశ్వరాన్ని యావత్ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి షార్ట్ పీరియడ్ లోపల ప్రజలకు ఏదైతే రైతులకు సేవలు అందించామనే ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే కావాలని చెప్పి ఈరోజు ఆయనను ఇమేజ్ డ్యామేజ్ చేయాలని వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను తుంగలో దొక్కి ఈరోజు పబ్లిక్ యొక్క మైండ్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. పాలన చాతగాక ఈరోజు కేసీఆర్ మీద ఇంకెన్ని రోజుల దాకా కేసీఆర్ పేరు చెప్పుకొని నువ్వు నడిపిస్తూ ఉంటావు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ సాధన యోధుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, సావు నోట్లకు పోయి తెచ్చి తెలంగాణ తెచ్చి రైతాంగానికి నువ్వు 2014 కంటే ఎన్నికొచ్చింది చూడు. తర్వాత ఏ రకంగా ఈరోజు తెలంగాణ సాధన అయిన తర్వాత అది అభివృద్ధి చెందిందో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. నీ యొక్క అరాచ్మెంట్ పాలన, నీ యొక్క అవినీతి పాలన మీరే మీ మంత్రులే చెప్తా ఉన్నారు. ఈ రోజు అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి మొన్న కొండ సురేఖ గారు కూడా చెప్పారు. మరి అటువంటి వ్యక్తివి మరి ఈరోజు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటూ దీనికి నిరసనగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా నిరసిస్తా ఉన్నారు. మేమే కాదు, కార్యకర్తలుగా ప్రజలు కూడా ఈరోజు రైతులు కూడా మహిళలు కూడా అందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారిని అయ్యో తెలంగాణ సాధించినటువంటి యోధున్న సావు నోట్లకు పోయి తెచ్చిన తెలంగాణ యోధున్న ఈరోజు జైలుకు పంపే విధానం చూస్తా ఉన్నారు. కావున ప్రజలే రేపు బుద్ధి చెప్తారు. ఈ సీఎం కు ప్రజలే రేపొద్దు గల, ఎందుకంటే ఈయన ఓటుకు నోటు దొంగ, ఈయన ఒక ఓటుకు నోటుకు దొంగ. అదే విధంగా ఏంటంటే అవినీతి పరుడు, మరి ఎన్నడూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఏదో ప్రజాసేవ చేసి చేసినటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి ఈ రోజు అయింది కనుక ఆయనను దీన్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, ఆనిముత్యం లాగా తిరిగి వస్తాడని చెప్పేసి సో ఇక్కడ కార్యకర్తలు గాని అభిమానులు గాని చెప్తున్నటువంటి మాట ఇది. కేవలం కేసీఆర్ గారిని డ్యామేజ్ చేయడం కోసమే, ఆయనను తక్కువ చేయడం కోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతకు మించి ఇంకొకటి ఏం లేదన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూస్తా